ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ఖమ్మానికి చేరుకుని అక్కడి నుంచి ఖమ్మం నగరంలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తారు. తర్వాత పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం రాకాస్ తండాకు వెళ్తారు. అక్కడ వరద బాధితులకు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేస్తారు. తర్వాత హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు. బుడమేరు వరదతో ఇప్పటికీ చాలా ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ పాపాలతోనే ఈ వరద వచ్చిందని అన్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో వారిని చూస్తే గుండె తరుక్కుపోతోందని చెప్పారు. విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలో 4 అడుగుల నీళ్లతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఇంకా 1 టీఎంసీకి పైగా నీరు విజయవాడ కాలనీల్లో ఉందన్నారు. వర్షాలతో మళ్లీ ఇబ్బందులు నెలకొన్నాయని అన్నారు. ఏపీలో భారీ వర్షాలు, వరదలతో 6,882 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది. R&Bకి 2,164 కోట్లు, నీటి వనరుల శాఖకు 1,500 కోట్లు, పురపాలక శాఖకు 1,100 కోట్లు, రెవెన్యూ శాఖకు 750 కోట్లు, విద్యుత్ శాఖకు 481 కోట్లు, వ్యవసాయ శాఖకు 301 కోట్లు నష్టం జరిగింది. విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా అని అనిపిస్తోందన్నారు. 5-6 లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. గతంలో చాలాసార్లు 30 సెంటీమీటర్లకు పైగా వర్షం పడినా ఈ మాదిరిగా 50 మందికి పైగా ప్రజలు చనిపోలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రోజులోనే రేషన్ సరుకులు పంపిణీ చేశామని తెలిపారు. వరదలతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. రేపటి నుంచి 3 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో 1,00,000 మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. దోమ తెరలు కూడా సరఫరా చేస్తున్నామని, కలుషిత నీటితో వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విజయవాడను వరదలతో కకావికలం చేసిన బుడమేరు శాంతించింది. ఎట్టకేలకు గండ్లను పూడ్చివేశారు. దీంతో వరద రాకుండా అడ్డుకట్టపడింది. 6 రోజులుగా అష్టకష్టాలు పడి గండ్లను పూడ్చగలిగారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా 60,000 క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్కు గండ్లు పడ్డాయి. 3వ గండి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మత్తు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దెబ్బతిన్న గేట్లకు మరమ్మత్తు పనులను చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన కౌంటర్ వెయిట్లను అధికారులు బ్యారేజీకి అమరుస్తున్నారు. ముందుగా దెబ్బతిన్న 67, 69 గేట్ల కౌంటర్ వెయిట్స్ను అమరుస్తున్నారు. ఈ పనులు మరో 2 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న పడవల వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో పడవలు వచ్చి ఢీకొట్టకుండా చర్యలు తీసుకుంటామంటోంది ప్రభుత్వం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు. స్పిల్వే ద్వారా 2,71,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి ద్వారా 67,000 క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వర్షం కురిసింది. గంటపాటు ఏకధాటిగా కురవడంతో పుట్టపర్తిలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పుట్టపర్తిలోని పలు కాలనీల్లో రహదారులు, వాగులు, వంకలు తలపించాయి. పెద్ద ఎత్తున వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో జనం అవస్థలు పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు ప్రధాన రహదారులపై మోకాలిలోతు వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు, సాయి భక్తులు ఇబ్బందులు పడ్డారు.
వర్షం వచ్చిన ప్రతిసారి మోకాలి లోతు నీరు నిల్వ ఉండటంతో అసౌకర్యంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరోసారి రచ్చ మొదలైంది. శ్రీనివాస్ ఇంటికి దివ్వెల మాధురి చేరుకోవడంతో రగడ రాజుకుంది. నెల రోజులుగా దువ్వాడ వాణి పిల్లలు ఈ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దివ్వెల మాధురి ఇంటికి రావడంతో దువ్వాడ వాణి ఆమె కూతురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి లోపలికి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ వాణి చెబుతున్నారు. ఇప్పుడు మాధురి వచ్చి ఈ ఇల్లు తనదే అని చెప్పటం పట్ల వారు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. లాలా చెరువులోని దూరదర్శన్ కేంద్రం పక్కనున్న అటవీ శాఖ భూమిలోని టాప్ కెమెరాలో చిరుతపులి నడుచుకుంటూ వెళ్తున్నట్టు గుర్తించారు. మరోవైపు చిరుతను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 36 చోట్ల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయగా 5 చోట్ల చిరుతపులి సంచారాన్ని గుర్తించారు. 2 బోన్లను ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. రాత్రిపూట ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు జిల్లా అటవీ శాఖ అధికారులు. బ్యాక్ టు న్యూస్. ఐపీఎస్లను బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ను నియమించింది. ఇక హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ట్రాన్స్ఫర్ చేసింది. అటు ఏసీబీ డీజీగా విజయ్ కుమార్కు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నటుడు వినాయకన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్పై దాడి చేయడంతో ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వినాయకన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆర్జీఐ పోలీసులు వినాయకన్ను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తనతో వినాయకన్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం రేగింది. షేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్లోని 5 పబ్బులపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో టెస్టులు నిర్వహించారు. అయితే కోరంగ్ క్లబ్, జేబీ లోన్ పబ్బుల్లో 4గురికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్కు చెందిన చిన్న నగేష్, శ్రీకాకుళానికి చెందిన నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్కు చెందిన అబ్దుల్ రహీంలు ఉన్నారు. శ్రీశైలం నుంచి వెళ్తున్న నీళ్లు నాగార్జున సాగర్కు చేరుకుంటున్నాయి. సాగర్ 16 గేట్లను 5 అడుగుల మేర, 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,50,000 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేశారు. విద్యుదుత్పత్తి ద్వారా 29,000 క్యూసెక్కులు, కాల్వల ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 2,62,000 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 312 టీఎంసీలైతే ప్రస్తుత నీటి మట్టం 310 టీఎంసీలుగా ఉంది. హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పెరుగుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు నిండిపోయాయి. ఉస్మాన్ సాగర్ 2 గేట్లను ఒక్కో అడుగు మేర, హిమాయత్ సాగర్ 1 గేటును అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పరివాహక ప్రాంతాల్లో ప్రజల్ని అలర్ట్ చేశారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్కు 1,400 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా ఉస్మాన్ సాగర్కు 1,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొనే వరకు పాకిస్తాన్తో చర్చల ప్రసక్తే ఉండదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జమ్మూ కాశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లా దుష్ప్రచారం చేస్తున్నారని, అసలు వాళ్లకు ఆ అధికారం ఉందా అని ప్రశ్నించారు. కశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా ఇచ్చేది మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ను 3 కుటుంబాలే దోచుకున్నాయని కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మాజీ ఐఏఎస్ ప్రొవిషనరీ అధికారిని పూజా ఖేడ్కర్ను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించింది కేంద్రం. పూణేలో ట్రైనీ సహాయ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆమెపై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారు అనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమెను ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. మైతేయి, కుకీ తెగల మధ్య జరిగిన గొడవల్లో 6 చనిపోయారు. జిరిబామ్ జిల్లాలో తేయాకు తోటల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో 6 చనిపోవడంతో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.